షలోం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కొలెషియన్స్ చాప్టర్ 3 వర్స్ 12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. Therefore, as God's chosen people, holy and dearly loved, clothe yourselves with compassion, kindness, humility, gentleness and patience. ఎవరినైనా కలవటానికి వెళ్తున్నా లేదా పార్టీలకు వెళ్తున్నా మన దృష్టి డ్రెస్సింగ్ పైన ఉంటుంది. అకేషన్స్కి తగ్గట్లుగా కూడా క్లోతింగ్ అండ్ స్టైల్స్ని మార్చుకుంటూ ఉంటాం. ఎలాంటి దుస్తులు ధరించాలి అని ముందుగానే ప్రణాళిక రచించుకుని దానికి అనుగుణంగా అన్నీ సిద్ధపరచుకుంటాం. పౌలు గారు కూడా క్రైస్తవులుగా మనకు ఒక సెట్ ఆఫ్ క్లోతింగ్ అండ్ స్టైల్ ఆఫ్ క్లోతింగ్ ఉన్నట్లుగా పై వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ఎల్లప్పుడూ ధరించుకోవాలంట. ఎందుకంటే వీఆర్ సో స్పెషల్. వీటిని ధరించుకోవటాన్ని బట్టి మనం క్రీస్తును మన జీవితాల ద్వారా లోకానికి కనపరుస్తాం. వీటిని ఆ సృష్టికర్త మనందరి కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరినైనా కలవటానికి వెళ్తున్నప్పుడు తప్పక వీటన్నింటినీ ధరించుకుని వెళ్దాం. దీస్ క్వాలిటీస్ ఆర్ హార్డ్ టు వేర్ బట్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ టు దోస్ హూ మీట్ us. హల్లెలూయా. సర్వాధికారి వగు మా తండ్రి, ఇతరులతో మేము ప్రవర్తించే విధానంలో ఇక ముందెన్నడూ మిమ్మును నిరుత్సాహపరచని రీతిగా మీరు మా కొరకు ప్రత్యేకంగా రూపొందించినటువంటి లక్షణాలను ధరించుకోవటానికి జ్ఞానమును, కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.